అర్జెంట్గా ఐక్యూ 15R సిరీస్ తీసుకురావాల్సిన అవసరం ఏముంది? నిజంగా ఇది OnePlus 15Rకి పోటీయా? లేదంటే ర్యామ్ ఇంకా మెమరీ ప్రైజెస్ ఇంక్రీజ్ అయ్యాయని చెప్పేసి ఐక్యూ నియోకి బదులుగా ఈ 15R సిరీస్ని తీసుకొస్తున్నారా? అన్ని విషయాల గురించి డీటెయిల్గా మాట్లాడుకుందాం. హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రియాంక టెక్నిక్స్. మరో కొత్త ఇన్ఫర్మేటివ్ వీడియోకి మీ అందరికీ స్వాగతం. లేట్ చేయకుండా ఫస్ట్ అన్బాక్సింగ్ అయితే చూసేద్దాం. బాక్స్ వచ్చేసి బ్లాక్ కలర్లో కనిపిస్తుంది. బాక్స్ పైన ఐకాన్ బ్రాండ్ నేమ్ కూడా కనిపిస్తుంది. బాక్స్ ఓపెన్ చేసే మొదటిగా మొబైల్ అయితే ఉంది. మొబైల్ కింద కేస్ ఉంది, పేపర్ వర్క్ ఉంది, సిమ్ ఎజెక్షన్ టూల్ కూడా ఉంది. లాస్ట్లో వచ్చేసి 100W ఫాస్ట్ ఛార్జర్ అలాగే కేబుల్ కూడా ఉంది. ఫైనల్గా ఈ అన్బాక్సింగ్ నాదైతే కాదండి. బాక్స్లో ఏం కంటెంట్ ఉందో మీకు చూపించడానికి రిఫరెన్స్గా ఈ వీడియో అయితే చూపిస్తున్నాను. చిన్న కాంట్రవర్సీ చెప్తున్నాను. ఐక్యూ వాళ్ళు ఎప్పుడైనా సరే వివో నుంచి మొబైల్స్ తీసుకొని వాటిని రీబ్రాండ్ చేసి ఇందులో తీసుకొస్తూ ఉంటారు. ఇక్కడ మీకు తెలియని విషయం ఏంటంటే ఐక్యూ వాళ్ళు వాళ్ళ బ్రాండ్ని వాళ్ళే రీనేమ్ చేసి చైనాలో జెడ్ సిరీస్లో తీసుకొచ్చిన మొబైల్స్ని ఇండియాకి వచ్చేసరికి నియో సిరీస్లో మొబైల్స్ అయితే తీసుకొస్తారు. లైక్ ఐకాన్ నియో 10 కానీ 10R కానీ అలా తీసుకొస్తూ ఉంటారు. యాక్చువల్లీ చైనాలో లాంచ్ అయ్యే ఐక్యూ Z11 టర్బో అనే మొబైల్ని ఇండియాకి నియో అనే పేరు మీద కాకుండా గ్లోబల్గా ఇంకా ఇండియాలో వచ్చేసి ఐక్యూ నియో 15R పేరు మీద అయితే తీసుకొస్తారు. దీనికి సంబంధించిన BAS సర్టిఫికేషన్ కానివ్వండి, బ్లూటూత్ సర్టిఫికేషన్ కానివ్వండి, సింగపూర్ సర్టిఫికేషన్ కానివ్వండి లీక్ అయ్యాయి. ఇందుకు ఇలా 15R అనే సిరీస్ని ఇండియాకి తీసుకొచ్చారు అనే విషయాన్ని స్పెసిఫికేషన్ చూసిన తర్వాత మాట్లాడుతున్నాం. ముందుగా డిజైన్ కా బిల్డ్ క్వాలిటీ చూసుకున్నట్లయితే ఫ్రంట్ వచ్చేసి కంప్లీట్గా ఫ్లాట్ డిస్ప్లే ఉంటుంది. ఫ్లాగ్షిప్ రేంజ్లో అయితే కనిపిస్తుంది. బెజల్స్ కూడా చాలా తక్కువగా ఉంటాయి. కార్నర్స్ వచ్చేసి రౌండెడ్గా ఆర్చ్ షేప్లో అయితే కనిపిస్తున్నాయి. చుట్టూ ఫ్రేమ్ అంతా కూడా అల్యూమినియం ఉంటుంది. బ్యాక్ సైడ్ కూడా గ్లాస్ ఫినిషింగ్ అయితే ఇస్తున్నారు. కెమెరా సెటప్ ఏదైతే ఉందో ఫోటోలు చూస్తుంటే కాస్త ఫన్నీగా అనిపిస్తుంది. ఓవరాల్ గా బిల్డ్ క్వాలిటీ విషయంలో కాస్త డిఫరెంట్ గా ఉంది. డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ తో వస్తుంది. అది కూడా 3D అల్ట్రాసోనిక్ అయితే వాడారు. చాలా యాక్యురేట్ గా వర్క్ అవుతుంది. డ్యూయల్ స్పీకర్స్ ఉంటాయి. ఐక్యూ వాళ్ళు అయితే డాల్బీ అట్మాస్ అయితే వాడారండి. NFC ఉంటుంది, ఐఆర్ బ్లాస్టర్ ఉంటుంది, IP69 వాటర్ రేటింగ్ తో వస్తుంది. Wi-Fi 7, బ్లూటూత్ 6.0 టెక్నాలజీతో వస్తుంది. అలాగే USB Type-C 2.0 టెక్నాలజీతో రావడం వల్ల లైవ్ స్ట్రీమ్స్ అయితే చేసుకోలేము. ఇంతకీ ఈ డిజైన్ మీకు ఎలా అనిపించింది? నాకైతే ఐక్యూలోనే ఫస్ట్ టైం ఈ డిజైన్ చూస్తున్నట్టుగా అనిపిస్తుంది. మిగతా స్పెసిఫికేషన్స్ గురించి మాట్లాడుకునే ముందు డైలీ ఒక కొత్త ఇన్ఫర్మేషన్ వీడియోతో ఎంతో కష్టపడి ఎంతో రీసెర్చ్ చేసి ఒక సింగిల్ ఫైటర్గా మీ ముందుకు వీడియోస్ తీసుకొస్తూ ఉన్నాను. సో కాస్త సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి, అంతే చాలు. కమెంట్స్ పక్కనే హైపన్స్ ఉంటాయి. ప్రతి ఒక్కరు కూడా హైపన్స్ ఇవ్వండి. నెక్స్ట్ లైవ్ వచ్చేసి 20,000 సబ్స్క్రైబర్స్ కంప్లీట్ అయిన తర్వాత చేద్దాము అనుకుంటున్నాను. ఎంత తొందరగా కంప్లీట్ చేశారో అది మీ ఇష్టం. ఇంకా 6.59 ఇంచెస్కి సంబంధించిన AMOLED డిస్ప్లే ఉంటుంది. బెజల్స్ కూడా చాలా తక్కువగా ఉండడం వల్ల మొబైల్ మీకు చూడడానికి కాంపాక్ట్ సైజ్లో ఉన్నట్టుగా అనిపిస్తుంది. 144Hz రిఫ్రెష్ రేట్ అయితే సపోర్ట్ చేస్తుంది. HDR10+ కూడా సపోర్ట్ చేస్తుంది. 1.5K రిజల్యూషన్తో వస్తుంది. 6500 స్పీక్ బ్రైట్నెస్ అయితే కలిగి ఉంటుంది. అండ్ వైడ్ 1L1 సపోర్ట్ ఉండడం వల్ల OTT కంటెంట్ అంతా కూడా ఫుల్ హెచ్డీలో చూడొచ్చు. మామూలుగా అయితే ఐక్యూ మొబైల్స్లో బడ్జెట్ మొబైల్స్లో అయితే డాల్బీ విజన్ సపోర్ట్ ఇవ్వరు. నేను జెడ్ సిరీస్ గురించి చెప్తున్నానండి. మామూలుగా ఇదైతే జెడ్ సిరీసే కదా, ఇండియాకి వచ్చేప్పటికి మాత్రమే పేరు మారుస్తున్నారు. మరి ఇండియాకి వచ్చినప్పుడు డాల్బీ విజన్ యాడ్ చేశారా లేదా చూడాలి. స్నాప్డ్రాగన్ 8 Gen 5 ప్రాసెసర్తో వస్తుంది. 3 nm మీద బిల్డ్ అవుతుంది. LPDDR5X ర్యామ్ టెక్నాలజీ, UFS 4.1 మెమరీ టెక్నాలజీ అయితే సపోర్ట్ చేస్తుంది. Android 16 మీద రన్ అవుతుంది. ఆక్సిజన్ OS 6తో వస్తుంది. 4+5 అప్డేట్స్ కూడా ఇస్తారు. అండ్ అడిషనల్ గా దీంట్లో Q2 చిప్ కూడా ఉంటుంది. లాస్ట్ టైం ఐక్యూ 13లో చూసాం కదా. ఈసారి కొత్తగా Z1 అనే వైఫై చిప్ అయితే వాడుతున్నారు. గేమ్ ఆడుతున్నప్పుడు పింగ్ స్టేబుల్గా ఉండడానికి ఇదైతే యూజ్ అవుతుంది. స్నాప్డ్రాగన్ 8 Gen 5 ప్రాసెసర్ అనగానే స్నాప్డ్రాగన్ 8 Elite Gen 5 ప్రాసెసర్ అంతా ఎక్స్పెక్ట్ అయితే చేయకండి. ఈ ప్రాసెసర్ వచ్చేసి లాస్ట్ ఇయర్ వచ్చిన స్నాప్డ్రాగన్ 8S Gen 4కి సక్సెసర్ మాత్రమే. లాస్ట్ టైం వచ్చిన స్నాప్డ్రాగన్ 8 Elite ప్రాసెసర్ కన్నా క్లాక్ స్పీడ్ లో కాస్త తక్కువగానే ఉంటుంది. సో ఈ మొబైల్ ఐక్యూ 13 కన్నా పర్ఫార్మెన్స్ లో కాస్త వెనుకబడే ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకోండి. Antutuలో కానివ్వండి, Geekbench లో కానివ్వండి చాలా మంచి స్కోర్ అయితే చేసింది. ఎవరైతే గేమింగ్ కోసం ఒక పర్ఫెక్ట్ మొబైల్ కోసం వెతుకుతున్నారో ఇది ఒక బెస్ట్ మొబైల్ అని చెప్తాను. ఈ ఫీచర్స్ కూడా చాలానే ఉంటాయి. కెమెరాస్ విషయానికి వస్తే చైనాలో ఈసారి కెమెరా క్వాలిటీ అయితే చాలా ఇంప్రూవ్ చేశారు. నేను ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు అసలు. బ్యాక్ సైడ్ వచ్చేసి డ్యూయల్ కెమెరా సెటప్ అయితే ఇస్తున్నారు. మెయిన్ కెమెరా 200 MP అయితే ఉంటుంది. సెకండ్ కెమెరా వచ్చేసి 8 MP ఇస్తున్నారు. ఫ్రంట్ వచ్చేసి 32 MP కెమెరా ఇస్తున్నారు. మెయిన్ కెమెరా వచ్చేసి OSకి సపోర్ట్ చేస్తుంది. ఫ్రంట్ ఉన్న కెమెరా, బ్యాక్ సైడ్ ఉన్న ఈ 2 కెమెరాస్ నుంచి కూడా మాక్సిమం 4Kలో వీడియో రికార్డింగ్ కూడా చేసుకోవచ్చు. కాకపోతే ఒకటే చిన్న డౌట్ అండి, అదే 200 MP ఇండియాకి కూడా తీసుకొస్తారా, మరి మారుస్తారా చూడాలి. ఐక్యూలో ప్రతిసారి కూడా చైనాలో ఒక సెన్సార్ తీసుకొచ్చి ఇండియాకి వచ్చేప్పటికి ఇంకొక సెన్సార్ అయితే ఇస్తూ ఉంటారు. మేబీ ఇండియన్ స్కిన్ టోన్స్ ని ఆప్టిమైజేషన్ చేయడానికి ఈ సెన్సార్స్ వాడుతుంటారేమో, కానీ
చైనాకి ఇండియాకి డిఫరెంట్ సెన్సార్స్ అయితే ఇస్తూ ఉంటారు. చైనాలోని శాంపిల్స్ అన్ని మీరు చూస్తూనే ఉన్నారు కదా, మరి అదే 200 ఎంపీ ఇండియాకి తీసుకొస్తే బాగుంటుంది అంటారా, అంటే 50 ఎంపీలోనే ఒక మంచి సెన్సార్ ఇస్తే బాగుంటుంది అంటారా? నాతో కామెంట్ లో షేర్ చేసుకోండి. 7600 mAh బ్యాటరీ, 100 వాట్ ఫాస్ట్ ఛార్జర్ బాక్స్ లోనే ఇస్తున్నారు. బ్యాటరీ ఫుల్ అవ్వడానికి ఎంత లేదన్నా ఒక 1 అవర్ టైం అయితే తీసుకుంటుంది. 10 అవర్స్ కన్నా ఎక్కువ స్క్రీన్ ఆన్ టైం వస్తుంది కాబట్టి ఈజీగా 1 డే కన్నా ఎక్కువగానే బ్యాటరీ బ్యాకప్ అని వస్తుంది. హైపర్ ఛార్జింగ్ టెక్నాలజీతో రావడం వల్ల గేమ్స్ ఆడుతూ కూడా మనం ఛార్జ్ అయితే పెట్టుకోవచ్చు. కాకపోతే గేమ్స్ ఆడే వాళ్ళకి 10 అవర్స్ బ్యాటరీ బ్యాకప్ అనేది రాకపోతుండొచ్చు. వీళ్ళైతే ఐక్యూ 15R అనే పేరుతోటి OnePlus 15R ని టార్గెట్ చేశారు. ఇక్కడే వీళ్ళ మాస్టర్ ప్లాన్ అయితే కనిపిస్తుంది. మామూలుగా డైలీ టెక్ న్యూస్ వినే వాళ్ళకి ఐక్యూ నియో 11 అని వినగానే 35,000 రూపీస్ బడ్జెట్ లోపే ఉంటుందని ఒక ఐడియా అయితే ఉంటుంది. సో ఐక్యూ నియో 11 అనే మొబైల్ ని 40,000 కి తీసుకొస్తే జనాలు ఎవరు కొనరని వాళ్ళకు కూడా అర్థమైంది. అందుకోసమే కొత్త నేమ్ తోటి ఒకవేళ మొబైల్ తీసుకొచ్చామనుకోండి, వాళ్ళంతా కూడా డైవర్ట్ అయిపోతారు. ఇది ఐక్యూ 15R, దీని ప్రైస్ ఇంతే ఉంటుందేమో. మళ్ళీ ఐక్యూ నియో 11 సపరేట్ గా ఉంటుంది, దాన్ని మళ్ళీ తీసుకొస్తారు. దాని బడ్జెట్ మనం అనుకున్న బడ్జెట్ లోనే వస్తుంది అని అనుకుంటూ ఉంటారు. మనం ఇప్పుడు లాజికల్ గా మాట్లాడుకుందామా. ఐక్యూ నియో 10 లో వచ్చేసి స్నాప్డ్రాగన్ 8s Gen 4 ప్రాసెసర్ ఇచ్చారు. మరి ఐక్యూ నియో 11 లో ఏం రావాలి? స్నాప్డ్రాగన్ 8s Gen 5 ప్రాసెసర్ రావాలి. మరి ఐక్యూ 15R లోనే స్నాప్డ్రాగన్ 8 Gen 5 ప్రాసెసర్ ఇస్తే, ఒకవేళ ఐక్యూ నియో 11 ఇండియాకి తీసుకొచ్చారనుకోండి, ఇంకా డౌన్ గ్రేడ్ అయిన ప్రాసెసర్ ఇస్తారా? ఇదంతా విన్న తర్వాత అసలు ఐక్యూ నియో 11 ఇండియాకి వస్తుందా, ఆ మొబైల్ ఉంటుందా అని కూడా ఒక డౌట్ వచ్చింది. మీకు కూడా ఇదే డౌట్ వస్తే కనుక కామెంట్ లో చెప్పండి. ఐక్యూ 15R కి 40,000 అంటే కాస్త ఓవర్ ప్రైజే అనిపిస్తుంది. కాకపోతే ఐక్యూ నియో 10 తో కంపేర్ చేస్తే డిస్ప్లే విషయంలో కానివ్వండి, బిల్డ్ క్వాలిటీ విషయంలో కానివ్వండి, కెమెరా విషయంలో కానివ్వండి, అంతేందుకు బ్యాటరీ విషయంలో కానివ్వండి, చాలా ఇంప్రూవ్మెంట్ అయితే కనిపించింది. ఈ మొబైల్ ఇండియాకి ఎప్పుడు వస్తుంది అంటే ఫిబ్రవరి ఎండింగ్ లో కానివ్వండి, మార్చ్ ఫస్ట్ వీక్ లో కానివ్వండి ఇండియాకి వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. ఈ మొబైల్ కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ స్క్రీన్ పైన ఇస్తున్నాను, ఒక్కసారి చెక్ చేయండి. ఇది ఇవాళ మన వీడియో ఫ్రెండ్స్. ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే తెలుసు కదా, ప్లీజ్ ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కమెంట్స్ పక్కనే హై పాయింట్స్ ఉంటాయి, ప్రతి ఒక్కరు కూడా హై పాయింట్స్ ఇవ్వడానికి మాక్సిమం ట్రై చేయండి. అలాగే మీరు ఫ్లిప్కార్ట్లో ఏదో ఒకటి బై చేస్తూనే ఉంటారు కదా, ఇక్కడున్న అఫీషియల్ బయింగ్ లింక్ నుంచి బై చేయడానికి ట్రై చేయండి. మన ఛానల్ గ్రోత్కి ఎంతో హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ ఇంకొక కొత్త ఇన్ఫర్మేటివ్ వీడియోతో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ బై బై.